నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ తన్వి. సో గత 2-3 రోజుల నుంచి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు తెలంగాణలో బాగా జరుగుతున్నాయి. 6 గ్యారెంటీలు ఏమో కానీ ఇంకొక గ్యారెంటీ అయితే అమల్లోకి వచ్చింది. అది అక్రమ గ్యారెంటీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఫుడ్ కార్పొరేషన్ సాగర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. నమస్తే అన్న. చెప్పండి, గత 2-3 రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే అక్రమ అరెస్టులు అక్రమ కేసులు అయితే జరుగుతున్నాయి. 6 గ్యారెంటీల సంగతి ఏమో కానీ ఇంకొక గ్యారెంటీ అయితే అమల్లోకి వచ్చింది తెలంగాణలో అని చెప్పుకోవచ్చు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారన్న? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే అమ్మా, 6 గ్యారెంటీలు మర్చిపోతానికి ఇంకొక మీరే చెప్పిన ఇవాళ ఇంకో గ్యారెంటీ వచ్చింది, కొత్త గ్యారెంటీని పట్టుకొచ్చింది. ఎందుకంటే ఆ 6 గ్యారెంటీలు ఇచ్చే స్తోమత లేకనే కేసీఆర్ గారు ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలంగాణ 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇచ్చింది అప్పులలు ఇచ్చిండ్రు. దాన్ని అప్పులలు ఇచ్చిన తెలంగాణ ఎండగట్టినటువంటి పరిస్థితుల్లో, ఎడారి ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క సెక్టార్ని, వ్యవసాయం కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రంగాన్ని క్షుణ్ణంగా చదువుకున్న వ్యక్తి, క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి దాన్ని ఏ విధంగా తీసుకురావాలి పైకని తను అహర్నిశలు 24 గంటలు తెలంగాణనే ధ్యేయంగా, తెలంగాణనే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కాబట్టి తనను 10 సంవత్సరాల కాలంలో తెలంగాణను దేశంలో తెలంగాణ పేరు అంటే కూడా మేము వేరే దేశాలకు పోయినప్పుడు తెలంగాణ అంటే ఇంతకుముందు గుర్తుపట్టకపోతుండే, కానీ ఈ 10 సంవత్సరాల కాలం తెలంగాణ అంటే కేసీఆర్ అని గుర్తుపడతా ఉండే. ఐటీ రంగంలో కేటీఆర్ గారు అంటే ఎక్కడికి పోయినా కూడా కేటీఆర్ గారిని గుర్తుపట్టే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇవాళ 10 సంవత్సరాల కాలంలో దురదృష్టవత్తు వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలను ప్రజలు నమ్మి మేము ఇచ్చినవి కాకుండా ఇంకా వాళ్ళు ఏదో ఇస్తారు, ఇంకా వాళ్ళు ఏదో చేయబోతారు, ఇంకా వాళ్ళు ఏదో చేస్తారని ఒక ఆశతోని ప్రజలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినాక ఇవాళ జరుగుతున్నది 11 నెలలు చూస్తూ ఉంటారు. ఏ రోజు కూడా వాళ్ళకు ఒక విజన్ కానీ ఒక దృష్టి కానీ తెలంగాణ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద వాళ్ళు ఏది కూడా పనిచేయాలనే ఆలోచన లేదు. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి, తెలంగాణ రాష్ట్రాన్ని తిట్టాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ని ఏ విధంగా తిట్టాలి, టీఆర్ఎస్ నాయకులను ఏ విధంగా తిట్టాలని ఒకటే ఆలోచన పెట్టుకొని పనిచేస్తుంటారు తప్ప ఇవాళ చాలామంది నేను మొన్న ఒక రోజు ఒక వెహికల్లో డ్రైవర్తో మాట్లాడుతూ ఉన్నా, నాకు ఆ రోజు కారు రాలేదు, ఆ డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటే సార్ ఎక్కడ పని చేస్తున్నావు అంటే సార్ నేను ఇట్లా పని చేసుకుంటా ఉండే, ఎన్ని ట్రిప్పులు వస్తాయంటే సార్ ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి అయితే మా దగ్గర ట్రిప్పులు లేవు, ఎందుకంటే ఎక్కువ తిరిగేటోళ్ళు కూడా తక్కువైపోయినారు, ఇలా ఫ్రీ బస్ వచ్చేటోళ్ళు మహిళలు అందులో పోతుండ్రు తప్ప చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని వాళ్ళు చెప్పుకుంటా. నేను ఇంతకుముందు అసెంబ్లీ వస్తుందంటే మా పిల్లలకు నేను చూపిస్తుండే సార్, అసెంబ్లీ వస్తుందంటే ఒక తెలివి వస్తుంది. అసెంబ్లీలో ఉంటే మా పిల్లలు చదువుకుంటుండే, 10th క్లాస్ చదువుతాడు మా అబ్బాయి, అసెంబ్లీ చదువుతుండే, అసెంబ్లీలో ఏ విధంగా జరుగుతుంది, అసెంబ్లీలో చర్చ ఏ విధంగా ఉంటుంది, అసెంబ్లీ ఏంది, పార్లమెంట్ ఏంది, రాజకీయం ఏ విధంగా జరుగుతుంది, బడ్జెట్ ఏందని మా పిల్లలకు నేను కూర్చోబెట్టి చూపిస్తుండే సార్. చూసే పొజిషన్ ఉందా అన్న? అదే విషయం చెప్పబోతున్నామ్మా, మీరు అడుగుతుండ్రు. నేను ఇవాళ నేను మా కొడుకు పిల్లలతో కూర్చొని చూడాలంటే అందులో అది తిట్ల పురాణం ఉన్నది సార్, అది అసెంబ్లీ కాదు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారు సార్. మేమైతే ఆ టీవీని చూస్తలేము, ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఆ తిట్లు మా పిల్లలు నేర్చుకుంటే మళ్ళీ స్కూళ్ళలోకి పోయి ఏ విధంగా తిడతారో అన్న భయంతో నేను అసెంబ్లీని మా పిల్లలకు చూపిస్తలేము. తెలంగాణ అసెంబ్లీలో కూడా వాడరాని పదాలు ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ గారు ఆయన వ్యక్తిత్వానికి ఆయనకు ఉన్నటువంటి అనుభవానికి ఆయనకున్న ఏజ్కైనా గౌరవం ఇవ్వకుండా ఎంత మాటకు వస్తే ఏం మాటలు, ఎవరు మెడలు పెడలు వేసుకుంటారు, ఎవరి తొండలు లాగులు తొండలు వేస్తారు, ఎటువంటి బండకి ఎవరిని కొడతారు, ఇలా అందరు తెలంగాణ ప్రజలు నిన్ను కొడతా ఉన్నారు. వాటికి సమాధానం చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రజల కోసమే మేము కష్టపడుతున్నాం అని చెప్పేసి మొన్న సభలో పెద్దపల్లి సభలో మాట్లాడడం జరిగింది కదా. ఆయన మాట్లాడిన దానికి ఏదన్నా ఒక దానికి అర్థం ఉందమ్మా. ఇవాళ నేను పెద్దపల్లిలో ఎక్కడ యూత్ డిక్లరేషన్ మీద పోయిట్టు, పెద్దపల్లి యూత్ డిక్లరేషన్ మీద ఇలా రాహుల్ గాంధీ యూత్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. ఇలా అశోక్ నగర్ పోయి వచ్చి చెప్పిండ్రు. వాళ్ళ పిల్లలకి ఏం చేసిండ్రు, 10th క్లాస్ తర్వాత పాస్ అయిన వాళ్ళకి ఎంత ఇస్తా అని చెప్పిండ్రు, 10,000 ఇస్తాను, డిగ్రీ తర్వాత 15,000 ఇస్తాను, పీజీ అయిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తాను, పిహెచ్డీ అయిపోయిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తాను. దాంట్లో ఏదన్నా ఒకటి జరిగిందా? ఏ ముఖం పెట్టుకొని పెద్దపల్లి పోయి ఆడ యూత్ డిక్లరేషన్ మాట్లాడి ఇలా అశోక్ నగర్కి వచ్చిండు. ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండ్రు, మా మీద ఇష్టం ఉన్నట్టు చెప్పిండ్రు. ఇవాళ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రాహుల్ గాంధీ చెప్పిండు ఎలక్షన్ ముందు, మొన్న అరే అశోక్ నగర్ రమ్మని పిల్లలు పిలిచిండ్రు. సార్ రాహుల్ గాంధీ గారు రండి, మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో మాతోని తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసులు వేసిండ్రు. ఇలా ఆ పిల్లలందరూ కూడా ఇవాళ తెలంగాణ భవన్లో ఉన్నారు, మాతోని కేసులు వేయించండి సార్. ఆ రోజు ఉన్నటువంటి బల్మూరు వెంకట్ ఆయన పదవి కోసం మా మీద కేసులు వేసి, చిన్న ఉదాహరణ చెప్తున్నా. అదే బల్మూరు వెంకట్ ఇవాళ నేను అడుగుతున్నా, నిన్న యూత్ ఎలక్షన్లో 2 లక్షల ఓట్ల మెజారిటీ మీద వేరే వ్యక్తి గెలిచిండు. నువ్వు ఎమ్మెల్సీగా ఉండి బల్మూరు వెంకట్ నువ్వు 2 లక్షల ఓట్లతో నువ్వు ఓడిపోయినావు అంటే నువ్వు చేసిన పని ఏంది?
పిల్లల్ని యూత్ వాళ్ళు ఎంత కోపంతో ఉన్నారు, వాళ్ళకి చేసిన మోసం ఏంది, అది ఒక్కటి చాలా ఆయన ఓడిపోతానికి కారణం. కాబట్టి ఇలా వాళ్ళు చెప్పిన ఏ డిక్లరేషన్ పోయినా ఇవాళ చెప్పిన దానికి డిక్లరేషన్ చెప్పిన దానికి ఇవాళ వాళ్ళు పెట్టిన మీటింగ్లకు ఎక్కడ కూడా తేడా లేదు. ఇవాళ నిన్న వ్యవసాయ పండుగ అని చేస్తూ ఉంటారు. ఇవాళ పెద్ద పెద్ద యాడ్లు ఇస్తున్నారు. ఇంతకుముందు మేము యాడ్లు ఇస్తే అరే పేపర్లు యాడ్లు ఇస్తాను, ఎవరిని సొమ్మని ఇస్తుండ్రు, ఏ ప్రభుత్వం సొమ్మని ఇచ్చిన పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి మాత్రము తెలంగాణలో నెంబర్ 1 పొజిషన్లో మేము ఈ ఏడాది కాలంలో ఉన్నాము అని చెప్పేసి కూడా మనం ఫ్లెక్సీలు కూడా బయట చూస్తున్నాం, బ్యానర్లు కూడా చూస్తున్నాం కదన్న. మరి నేను బ్యానర్లు నేను కట్టుకోవచ్చు, నువ్వు కట్టుకోవచ్చు అమ్మా. అది ఒక కాగ్ నివేదిక కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి ఒకటి ఏజెన్సీ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న సంస్థలు కానీ చెప్పాలి. నేను బ్యానర్ కట్టుకోగా కాదు, నేను కూడా బ్యానర్ కట్టుకుంటా, పొద్దున్న ఫ్లెక్సీ కడతా, నేను పెద్దోన్నని. అది నేను నాకు వ్యక్తిగతంగా చెప్తే రాజీవ్ సాగర్ గొప్పోడని నేను చెప్పడం కానీ, ఏదైనా ఒక సంస్థ నిర్దేశించాలి, ఏదైనా ప్రభుత్వాలు నిర్దేశించాలి, ఏదైనా కాగ్ రిపోర్ట్ కానీ అది ఇచ్చిన ప్రాతిపాదికనే తెలంగాణ నెంబర్ 1 ఉందా లేదా అని తెలుసు. ఇవాళ తెలంగాణ 3వ స్థానం నుంచి 2వ స్థానం నుంచి ఇవాళ ఏ స్థానం పోయిందో అనేది కాగ్ నివేదికలు చెప్తాయి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు చెప్తాయి. అది ఎవరికి వాళ్ళు చెప్పుకుంటే నేను గొప్ప చెప్పుకొని ఏదైనా చెప్పుకోవచ్చు. తెలంగాణ మొత్తం ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. 57,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను ఇవాళ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి ఇవాళ అపాయింట్మెంట్ లెటర్లు మీరు ఇస్తుండ్రు. మీరు ఇచ్చింది ఎంత? 12,000 ఉద్యోగాలు. అవి నర్సులు, బీఈడి టీచర్లకు ఇచ్చిండ్రు, కొన్ని ఏఈలు ఇచ్చిండ్రు. అవి తప్ప మిగతా పోస్టులు అన్నీ కూడా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, డిఎస్సి కానీ అవన్నీ కూడా 57,102 పోస్టులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినాయి. మేము ఇచ్చిన వాటిని అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ ఇచ్చే విధంగా అక్కడ ఉన్నట్టు ఫైనాన్షియల్ కండిషన్స్, అప్పుడున్న టెక్నికల్ సమస్యలు చూసుకొని మళ్ళీ ప్రభుత్వంలో వచ్చేసరికి రిజల్ట్స్ ఇద్దామని అనుకునే లోప దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం లేదు. కాబట్టి మేము పెట్టిన నోటిఫికేషన్లకు మీరు లెటర్లు ఇచ్చుకుంటా ఇవాళ ఏ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేంత ఫ్రీగా ఉన్నాడమ్మా? అపాయింట్మెంట్లు పేపర్లు ఇస్తారు, నోటిఫికేషన్ రిజల్ట్స్ పేపర్లు వస్తాయి. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిచి అపాయింట్మెంట్లు నేను ఇచ్చినా అని చెప్పలే, ఎప్పుడు మీ తీరుగా చెప్పుకోలే. అరే మేము ఇచ్చిన వాటికి మీరు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ దొరుకుతుందా, ఎక్కడ అబద్ధాలు చెప్పుకోవడానికి మీకు వేదిక కోసమే చెప్తారు తప్ప మీరు ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రులు కూడా అపాయింట్మెంట్లు ఇచ్చుకున్నంత ఖాళీగా మాత్రం లేదు. ఫైనల్గా అంటే చేసే పని తక్కువ, చెప్పుకోవడం ఎక్కువ ఉందంటారు. అది ఎవరు అంటే మీరు ఈ 30 ఉన్న దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరిలో చెప్పారంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రినే చెప్తారు. ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, దాని మీద మాట్లాడేది ఒకటి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. నీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మన రైతు పండుగ రోజు పెద్ద యాడ్ ఇచ్చిండ్రమ్మ. 59,000 కోట్లు మేము ఈ రైతు పండుగ ద్వారా రైతులకు ఖర్చు పెట్టినామని చెప్పిండ్రు. దాని కిందనే దేనికి ఎంత అని చెప్పిండ్రు. అవి లెక్క కడితేనేమో 59,000 ఉన్నాయి. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందేమో 54,000 కోట్లు. ఒక పేపర్ మెయిన్ పేజీలోనే మీకు డినామినేషన్స్ సరిగా, ఎందుకంటే మ్యానిపులేషన్ చేస్తానికి అబద్ధాలు ఎన్ని అబద్ధాలు కలిపితే చేయనికి రాదు. ఎందుకంటే నిజాయితీగా ఉన్నప్పుడు లెక్క ఒకటే ఉంటుంది. ఈ పేపర్లో చూసినా ఒకటే లెక్క ఉంటుంది, ఈ డిపార్ట్మెంట్లో చూసినా ఒకటే ఉంటుంది, వేరే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అయినా ఉంటుంది, రెవెన్యూలో అయినా ఒకటే ఉంటుంది, అగ్రికల్చర్లో అయినా ఒకటే ఉంటుంది. కానీ మీరు అందరూ ఆడ కూర్చొని పేపర్ల మీద లెక్కలేసి అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చింది ఒకటి. ఆ లెక్కలు కూడా నేను మీకు చూపిస్తాను. ఆ లెక్కలు ఇచ్చిందేమో 54,000 కోట్లు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందేమో 59,000 కోట్లు. అదొక్కటి చాలు, మీరు ఒక్కసారి పేపర్లో చెక్ చేసుకోండి. అంత అబద్ధాలు ఆడుకుంటా ఇలా ప్రజలను మోసం చేసుకుంటా ఎంతసేపు తిట్టుడు తప్ప. ఇలా ముఖ్యమంత్రి మాట విందామా అంటే ఇంతకుముందు ఏమంటుండే, ముఖ్యమంత్రిని ఇన్స్పైర్ అయ్యి రాజకీయాలకు రావాలని ఎంతోమంది అనుకుంటారు. కేసీఆర్ గారిని ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది రాజకీయాలకు వచ్చి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. కానీ రేవంత్ రెడ్డిని చూసినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ రాజకీయాలకు వస్తే ఇంత ఘోరంగా ఉంటుందా, ఇంత అబద్ధాలు ఆడాలన్నా, ఇంత దరిద్రంగా ఉంటుందా అని మాత్రం దానికి నిదర్శనం మాత్రం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ.